ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనము. ఏ ఊరు వెళ్తున్నావో తెలుసు, కానీ ఎటు వెళ్ళాలో తెలియదు. ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఎక్కడికి వెళ్తావు, ఎంత దూరం అని నడుస్తావు? ఈ విధంగా బుద్ధిహీనులు నడుచుకుంటారు, తమ ప్రయాస చేత ఆయాసపడతారు. నీకు ఏ ఊరు వెళ్ళాలో తెలుసు, మార్గం కూడా తెలుసు, అయినా సరే నువ్వు ప్రయాసపడవు. పరలోకమే వెళ్ళాల్సింది, బైబిల్ చెప్పిందే మార్గం. మరి దానిని వెంబడించక లోకాన్ని ఎందుకు వెంబడిస్తున్నావు? లోకంలో ఎందుకు ప్రయాసపడుతున్నావు? మార్గం తెలియక అనవసరంగా ఎంతగానో ప్రయాసపడుతున్న వారు మన చుట్టూ ఎందరో ఉన్నారు. ఇక వారికి నీకు తేడా ఏముంది? వారు తెలియక ప్రయాసపడుతున్నారు, నీకు తెలిసినా ఇంకా లోకం కోసమే ప్రయాసపడుతున్నావు. అంటే నువ్వు కూడా బుద్ధిహీనుడివేనా? ఒకసారి ఆలోచించు. గమ్యం ఏంటో తెలిస్తే సరిపోదు, ఆ గమ్యాన్ని చేరుకునే మార్గం తెలియాలి, చేరుకోవడానికి ప్రయాసపడాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.